మనం ప్రస్తుతం ప్రధాన అర్చకుల దగ్గర ఉన్నాము. రేపు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. రేపు పొద్దున్న ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఏంటి సార్? ఆషాఢ మాసంలో ఫస్ట్ అమావాస్య తర్వాత తెల్లారి రేపటి నుంచి బోనాల పండుగ జాతర. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి పూజలు ఇక్కడ తెల్లారుజామున 5 గంటలకు ఇక్కడ అభిషేకం పూజా కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అలాగే మన చోటబజార్లో మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు కూడా అభిషేకం పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ లంగరోస్ చౌరస్తా దగ్గర నుంచి తొట్టెలో ఊరేగింపు రథం మీద అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎండోమెంట్ మన మినిస్టర్స్, ఎండోమెంట్ కమిషనర్, తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి మినిస్టర్స్ అందరు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రొసెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ లంగరోస్ చౌరస్తా నుంచి తొట్టెలో ఊరేగింపు, తర్వాత రథము, తర్వాత చోటా బజార్ నుంచి ఉత్సవ విగ్రహాలు, తర్వాత బంజారీ దర్వాజా నుంచి బోనము ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటున్నాం, సమర్పించుకోవడం జరుగుతుంది. మనకు ఇప్పుడు గట్టాల ఊరేగింపు కానివ్వండి, పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అంటే తొలి బోనం సమర్పించుకున్న తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ ఫస్ట్ మా ప్రభుత్వం తరఫు నుంచి, మన గుడి తరఫు నుంచి ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం, తర్వాత బోనం నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్కి ఇక్కడ ఆరతి కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతో ముగిస్తున్న కార్యక్రమం ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు లేనట్టుగా తొలిసారిగా మనము బంగారు బోనం కూడా సమర్పిస్తున్నారు అన్నట్టు తెలిసింది మాకు. దాని విశేషత ఏంటండి? ఇక్కడ కులవృత్తిలో మన శ్రీకాంత్ అనేసి తన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంట్లోకి ఒక బంగారు బోనం తీసుకురావడం జరుగుతుందని సమాచారం మాకు తెలుసు. మరి ఏర్పాట్లు వచ్చే భక్తులకి ఏర్పాట్లు ఎలా చేశారు? అన్ని సౌకర్యాలు మంచిగానే అయినాయా? మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు, తర్వాత ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి డీసీ, ఏసీ వాళ్ళందరూ, తర్వాత అందరి ప్రభుత్వంలో ఉన్న అందరు డిపార్ట్మెంట్తో సహకారంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత R&B డిపార్ట్మెంట్ కానీ, భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అనమాట.